మీ అందరికీ నమస్కారం. నేను అనూప్ సోని క్రైమ్ పెట్రోల్ యొక్క కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఒక్కొక్క మనిషికి కుటుంబము, ఇల్లు, వాళ్ళకి తెలిసే వరకు అది చిన్న ప్రపంచం. అది ఒక నెమ్మదిమైన జీవితం. ఒక మనిషికి ప్రాబ్లం రాకూడదని కాబట్టి ఒక ఇల్లు మనకి చాలా భద్రతగా ఉంటుంది. కానీ కొన్ని సమయాలలో దేనికి భయపడకుండా అనవసరమైన ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటున్నాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Vadna. Happy birthday to you. Hey! Happy birthday Vadna. శీతల్, మా పెళ్లి తర్వాత ఫస్ట్ బర్త్డే ఇది, సో ఇది నా గిఫ్ట్. దిస్ ఇస్ మై గిఫ్ట్ బేబీ. తర్వాత బేబీ, వాట్ డూ యూ వాంట్ నెక్స్ట్? డైవర్స్. కామెడీ చేస్తున్నారా వదినా? వదనా, అన్న నీకోసం రేపు ఒక సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసింటాడు. ఈ ఊర్లో ఉండే పెద్ద మనుషులు వస్తారంట. అయితే ఎందుకు ఇట్లంతా మాట్లాడతారు? నాకు డైవర్స్ కావాలి, అది కూడా ఇప్పుడే కావాలి. ఒకవేళ మీరు డైవర్స్ ఇవ్వలేదంటే తర్వాత నేనేం చేస్తాను మీకే తెలుసు. అమ్మా, మీరు టెన్షన్ అవ్వదమ్మా. నాకు క్లయింట్తో మీటింగ్ ఉంది, దానికోసం బయలుదేరుతున్నాను. నాన్నలాగా గవర్నమెంట్ పనిలో లేదు. నా పని 9 to 5 జాబ్ కాదు. ఏంటమ్మా, రాత్రి 8 అయింది. ఆ మీటింగ్ నువ్వు రేపు పెట్టుకోవచ్చు కదా. అమ్మయ్య, నేను చెప్పేది వింటుందా లేదా? మనం అచీవ్ చెయ్యాలంటే ఎక్స్ట్రా పని చెయ్యాలి. ఓకే మమ్మీ, నేను బయలుదేరుతున్నాను. అవతల కాల్ చేస్తాను. బాయ్. సరేమ్మా, ఉంటాను. జాగ్రత్తగా వెళ్ళు. హాయ్, నా పేరు మనీష్ మిట్టల్. మనం ఆల్రెడీ మీట్ అయ్యామనుకుంటా. నెక్స్ట్ టైం మీట్ చేస్తే మంచిదే. బై ద వై, ఐ యామ్ మాయా. నైస్ టు మీట్ యూ. ఇక్కడ చూడండి శీతల్, మీ యొక్క కేసు హిస్టరీ మళ్ళీ ఎవిడెన్స్ని నేను చూసేస్తాను. కానీ ఈ కేసు చాలా స్ట్రాంగ్ లేదనుకుంటున్నాను. మీ హస్బెండ్కి ఎదురుగా ఈ కేసుని ఫైల్ చేశామంటే దాని తర్వాత ఇది ఎలా స్ట్రాంగ్ అని తెలుసుకుంటాను. ఇది చూడండి విజయ్, ఈ ఎవిడెన్స్ సరిపోదని నాకే తెలుసు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు డివోర్స్ కావాలి. వాడి దగ్గర నుంచి నన్ను విడదీయండి ప్లీజ్. ఓకే, నేను ట్రై చేస్తాను. అవును నాన్న, ఈ పని మంచిగా ఉంది. ఈ పని వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను. నాకు తొందరగా ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా, కానీ నీ మీద నాకు కోపం. నువ్వు మీ అమ్మకి ఏం చెప్పావు? నాన్నలాగా 9 గంటల నుంచి 5 గంటల దాకా పని చేసే పని నాది కాదని. నీకు మీ అమ్మకి నన్ను ఆట పట్టించడమే పని అయింది కదూ. నేను మీ ఇద్దరిని మిస్ చేస్తున్నాను నాన్న. నేను అమ్మకి డబ్బులు పంపించాను, వచ్చిందమ్మా? అవునవును, వచ్చింది. ఇది చాలే. నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో, పని కరెక్ట్ గా చెయ్యి. ఎప్పుడైనా సమయం దొరికితే మమ్మల్ని కలు. నేను తొందరగానే వస్తానమ్మా. నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, అవతల కాల్ చేస్తాను. బాయ్, లవ్ యూ. హలో,
శీతల్ మేడం, ఏమైంది తెలుసా? కంగ్రాచులేషన్స్, మీకు డివోర్స్ దొరికేసింది. మీకు జీవనాంశంగా 50 లక్షలు దొరికింది. ఈ సెటిల్మెంట్ కాకుండా ఒక బంగ్లా, ఒక కార్ మీకు దొరికింది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. అయితే నా ఫ్రీడమ్కి ఇవన్నీ సరిపోదనుకుంటున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మీరు లేకుంటే ఏం చేస్తున్నారు మీరు? నా డబ్బుని, నా ఇంటిని నా దగ్గర నుంచి లాక్కున్నావు కదా. ఒక చెప్తా విను, ఈ డబ్బుతో నువ్వు సంతోషంగానే ఉండలేవు. వద్దులు. హలో మిస్టర్, ఏం చేస్తున్నారు? హెల్ప్, పోలీస్ సార్, ఇక్కడ చూడండి, ఈ మనిషి ప్రాబ్లం చేస్తున్నాడు. కాస్త నిదానం గురించి నాశనం అయిపోతావు. తన్ని తీసుకెళ్ళండి. శీతల్, ఆర్ యు ఓకే? ఓకే. ఏమండి, ఇక్కడ చూడండి. మన అమ్మాయి నేను రాత్రి మెసేజ్ చేసింది. తను ఒక పని మీద దుబాయ్కి వెళ్ళిందట. ఆ? అరే, మనకి చెప్పకుండా ఎలా వెళ్ళింది? ఇదిగో, ఇది పట్టుకో, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. త్వరగా కాల్ చేయండి. ఈ అమ్మాయి ఉందే, ఏమైందండి? రింగ్ అవుతోంది. ఏంటమ్మాయి, నాకు అస్సలు అర్థం కాలేదు. ఎందుకు నువ్వు డివోర్స్ చేసావు అని. ఇక ఒంటరిగా నువ్వు ఎలా జీవిస్తావు? కేవలం మీ పెళ్ళయి సంవత్సరమే అయింది. చూడు మా, నేను నరేష్ని పెళ్లి చేసుకుంటే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఆ తప్పుని సరిచేశాను. ఇప్పుడు నేనేం చేశాను? నా ఫ్రీడమ్ అయిన జీవితాన్ని జీవించబోతున్నాను. తర్వాత ఏంటి, మంచి జాబ్కి వెళ్తాను. అమ్మా, నా రెజ్యూమ్ని చాలా కంపెనీస్కి నేను పంపించున్నాను. వాళ్ళు చాలా ధనవంతులమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, మీరు నన్ను అనుకుని దిగులు పడకండి. నాకు ఏం అవ్వదు. దీనికి అవతల నా జీవితం సంతోషంగా మారిపోతుంది. అవును మా, నేను టికెట్ బుక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. మీరు ఒక పని చేయండి, థింగ్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టండి. ఓకే, బాయ్. మీకు పార్సల్ వచ్చింది. లేదే, నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు శీతలే కదా? అవును. అయితే ఇది మీకే వచ్చింది, తీసుకోండి. చూడండి, నేనేం ఆర్డర్ చేయలేదని చెప్తున్నాను కదా, మరి ఎందుకు నేను తీసుకోవాలి? ఇదిగో మేడం, నాకు టైం లేదు, తీసుకోండి. ఏంటి పిచ్చి పట్టాడు మాట్లాడుతున్నాను? నాకు వద్దు, తీసుకువెళ్ళు. హలో, ఇలా చూడండి, ఇక్కడున్న తలుపుల మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఖచ్చితంగా చెక్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరన్నా వచ్చారేమోని పక్కన వాళ్ళని అడిగి చూడండి. సార్. సార్, సరే, ఇక్కడున్న పక్కింటి ఆయన ఏమంటున్నాడంటే మర్డర్ జరిగిన కాసేపు ముందు ఈ ఇంటికి కొరియర్ బాయ్ వచ్చాడంట. ఆ కుర్రాడిని చూసారా? చూడలేదు సార్. ఆ కొరియర్ బాయ్ ముఖం మూసుకున్నాడంట, క్యాప్ వేసుకున్నాడంట. అందుకే ఆయన చూడలేదు. సార్, శాలిని శ్రీవాస్తవతోనే మాట్లాడాను. తనే మర్డర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింది. శీతల్ కొన్ని రోజుల ముందే ఇక్కడ షిఫ్ట్ అయినని చెప్పింది. అది కాకుండా నరేష్ తన ఎక్స్ హస్బెండ్, వాడొక బిల్డర్. కొన్ని రోజుల ముందే వాళ్ళకి డివోర్స్ అయింది. ఓకే, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. సార్, మన నరేష్ వెళ్ళి చూద్దాం. మీకు శీతల్కి 1 నెల ముందు డైవర్స్ అయింది. సెటిల్మెంట్ కోసం 10 ఇల్లు ఇచ్చారు మీరు, డబ్బు కూడా ఇచ్చారు మీరు. అందువల్ల మీ రెప్యుటేషన్ పోయిందని ఫీల్ అయ్యారు. సరే, మీరే చెప్పండి, శీతల్ని చంపడానికి ఈ వార్త మాత్రమే చాలు. మీరు చంపారా లేకపోతే ఎవరైనా చంపారా? ఇది చూడండి, తన వల్ల ఇంతకు ముందు నాకు బాగా నష్టమైంది. తను చంపితే నాకు వచ్చేదే ఉంది. అది మాత్రమే కాదు, డివోర్స్ నేను ఇవ్వలేదు, తనే కావాలని అడిగింది. ఆ రోజు మేమందరం తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. నీకేం కావాలో చెప్పు. డైవర్స్. ఆవిడ అడిగిందని మీరు ఇచ్చేసారా? తను టార్చర్ చేస్తూనే ఉంది సార్. అది మాత్రం కాదు, తనకి నేను అవసరం లేదు, తనకి నా డబ్బే కావాలి. తను చంపారన్న విషయం తెలిసిన వెంటనే నేను బాగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత తలుచుకొని సంతోషపడ్డాను. ఇకపైన తన వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది రాదనుకున్నాను. తను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మేమందరం బాధతోనే ఉన్నాం. ఒక్కరోజు కూడా సంతోషంగా లేవు. వదినా, పులుసులో నీళ్ళు ఎక్కువైనాయి అనుకుంటా. వదినా, నాకు వెజిటేరియన్ తిని తిని చాలా బోర్ కొడుతుంది. నా కోసం చికెన్, మటన్ ఏదైనా చేస్తారా ప్లీజ్? వదిన, రోటీ చాలా పచ్చిగా ఉంది. ఇది చూడు శీతల్, నువ్వెందుకు పని మనిషిని వద్దని చెప్పావు? తను బాగా వంట చేస్తుంది కదా. చూడండి, నేను చేసిన వంట బాలేదా? సరే, వెజిటేరియన్ తినడం వల్ల ఏం సమస్య? మీ సంతోషాన్ని కోసం హనీమల్స్ ని చంపమంటున్నారు? శీతల్, ఇది చూడు, నేనేం చెప్తున్నానంటే మనం ఒక పని మనిషిని పెట్టుకుందాం. నువ్వు ఈ కుటుంబానికి పెద్ద కొడుకువి. నువ్వు కిచెన్ పక్కకి వెళ్ళి పని చేయకూడదు. నువ్వు ఇంటికి కొత్తగా వచ్చావు, సంతోషంగా ఉండు. నేను చేసిన వంట మీకు నచ్చలేదంటే నన్ను ఒంటరిగా తీసుకువెళ్ళి చెప్పుండాలి. ఇలా మీ తమ్ముడు చెల్లి ముందు మాట్లాడడం అస్సలకు బాగలేదు, సరేనా? వదినా, నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. నేను బాగా అర్థం చేసుకున్నాను.
మీ ముగ్గురు కలిసి నన్ను ఎగతాలు చేసి మీరు సంతోషపడాలనుకుంటున్నారు. మీకు ఫుడ్ వద్దు కదా, మీకు వద్దు కదా, తీసి చెత్తలేయండి, ఓకేనా? తను మా అందరినీ కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటుంది అనుకున్నాం. తను ఎప్పుడు మా స్టేటస్ కాదని తను ఫీల్ చేయించనే లేదు. మేము చాలా ప్రేమగా ఉన్నాం తనతోటి. ఇప్పుడు తనకే మేమంటే నచ్చలేదు. ఇంకా ఒకరోజు ఏం జరిగిందంటే, వదినా నేను మీకు చెప్తాను. ఇది ఉంది కదా, ఈ చీరతోటి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసుకో, చాలా బాగుంటుంది, నేను సూట్ చేస్తుంది. హ? వదినా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఇది నువ్వు నా డ్రెస్ని ముట్టుకున్నావు, ఇప్పుడు ఇది మసిగొడ్డగానే వాడుకోవాలి. తర్వాత నా ఫ్యాషన్ గురించి నువ్వు చెప్పించడం గురించి అవసరమే లేదు. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉండొచ్చు, అయితే ఫ్యాషన్ కొంచెం కూడా లేదు. ఆవిడ ఎందుకు అలాగ మీతో నడుచుకున్నారో తెలుసా మీకు? చెప్పండి. ఒకవేళ తనకు మేము కంటే మా డబ్బుల మీద కన్నేమో. కాకపోతే తను ప్రీతంతో ఇలా మాట్లాడేది కాదు. సార్కి చెప్పు సార్కి. ఏమైంది అన్న? అదేంటంటే అన్న 2-3 నెలల ముందు పని మీద బయట ఊరికి వెళ్ళారు. ఆ రోజు శీతల్ వదిన నా రూమ్కి వచ్చింది. చెప్పండి వదిన, మీకు ఏదైనా కావాలా? అది వచ్చి ఏంటంటే నాకు చాలా బోర్ కొట్టింది, అందుకు నీ దగ్గర మాట్లాడడానికి వచ్చిన. ఏం చేస్తున్నావు? వావ్, ఈ కాంప్లెక్స్ చాలా బాగుంది బా. ఇలాంటి కాంప్లెక్స్నే ఉంచుకోవాలనుకుంటున్నా. నువ్వు మనసు పెట్టావంటే ఆ పనిని మంచిగా చేయొచ్చు. సరే వదిన, నేను దీని గురించి అన్నయ్య దగ్గర ఆ రోజు తను అలా చెప్పడం వల్ల భయపడి బయటకు వచ్చేసాను సార్. ఆ అన్నయ్య దగ్గర దాని గురించి చెప్పడానికి నాకు భయం వేసింది, అందుకనే నేను దీపా దగ్గర చెప్పాను. తను నిజంగా అలా చేసిందా? తను ఎలాంటి ఆడదని మీరే చూడండి సార్. తను నా దగ్గర ఎందుకు అలా చేసింది, అలా చేసిందని నాకు అస్సలు అర్థం కావటం లేదు సార్. కానీ మీరు తను నేనే చంపాలని చెప్తున్నారు. ప్లీజ్ సార్, నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను సార్, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. నాకు ఆ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. సార్, ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నట్టు శీతల్ చెడ్డామాయిగా ఉండడానికి అవకాశం ఉందిగా? మిశ్రా, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారని ఎప్పుడు ఒప్పుకుంటారు? మనకి స్టోరీ ఒకవైపే తెలుసు, శీతల్ గురించి మనకు తెలియదు. వాళ్ళ అమ్మని ఒకసారి విచారించండి. శీతల్ చాలా మంచి అమ్మాయి సార్. తనని పెళ్లి చేసుకోవాలని ఆయన చాలా ఆశపడ్డారు. వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. తను ఎందుకు ఆయన డైవర్స్ చేసిందో నాకు అస్సలు అర్థం కాలేదు. మీకు తెలియదంటే ఆవిడ మీకు చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్. మేమిద్దరం కలుసుకునే వాళ్ళం కాదు, ఫోన్లోనే మాట్లాడుకుంటాం. తనతో ఒక రోజు నేను ఆ విషయం గురించి అడిగాను. తను ఏం చెప్పిందంటే నేను చేసేది కరెక్టేనని అనింది. నా గురించి దిగులు పడొద్దు అనింది. తనకేమాత్రం అర్థం కాలేదు. మేము కలుసుకునే ముందు తను నాకు దూరం అయింది. సరే, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, అవసరమైతే కాల్ చేస్తాం. అలాగే సార్. నమస్తే సార్. ఏమైందండి? మాయ ఫోన్ లిఫ్ట్ చేసిందా లేదా? నీకేం చెప్పాలో అర్థం కావడం లేదు. తన నంబర్ ఉంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తోంది? 5 రోజులైంది. దుబాయ్ నుంచి ఫోటోలు మాత్రం పంపిస్తోంది. ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. అరే, తన దగ్గర ఇంకో నెంబర్ ఉంటే ఆ నెంబర్ అక్కడ పని చేయదు. అక్కడ కొత్త నెంబర్ తీసుకోలేకుండా ఉండొచ్చు. ఇంకోసారి కాల్ చేయండి. చూడు, అంతా సర్దుకుంటుంది. ముందు నువ్వు వెళ్ళి ఒక గ్లాస్ మంచిలు తీసుకురా. సార్, రా మిశ్రా. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం శీతల్ ఇంటి నుండి ఆవిడ ఫింగర్ ప్రింట్స్ తప్ప ఇంకెవరిది లేదు. అక్కడున్న ఏ వస్తువు మీద లేదు సార్. ఇన్ఫాక్ట్ డోర్ బెల్ మీద కూడా ఏ ఫింగర్ ప్రింట్ లేదు సార్. అలాగైతే కావాలని ఫింగర్ ప్రింట్స్ తుడిపేశారనమాట. కొన్ని నెలల ముందే శీతల్ అక్కడికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఎవరో ఉంటారని డోర్ బెల్ నొక్కినట్టున్నారు. అలా అయితే తనని చంపిన వాడు పక్కాగా ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా చంపాడు. సార్, శీతల్ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం తను చనిపోయింది మధ్యం 1 నుంచి 3 గంటల్లో. ఇంకా కత్తితోటి 3 సార్లు కడుపు మీద పొడిచారు. కానీ చనిపోయే ముందు రేప్, సెక్షువల్ అసాల్ట్ జరిగినట్టు ఏం లేదు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్ వేస్ట్ అంటారా? నథింగ్. సార్, నేను శీతల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. పెళ్లికి ముందు, డివోర్స్ తర్వాత తన ఎవరితోటి పెద్దగా అఫైర్లు ఉన్నట్టేం లేదు. శీతల్ ఎక్స్ హస్బెండ్ నరేష్ ఎలాంటి వాడు? ఇంకా తన తమ్ముడు, చెల్లెలు, వాళ్ళ కాల్ రికార్డ్స్, మొబైల్ నంబర్ ప్రస్తుతానికి లేదు సార్. నేను త్వరలో రిపోర్ట్ చేస్తాను. త్వరగా రిపోర్ట్ చేయండి సార్. సార్, సార్,
నా పేరు వీరేంద్ర శర్మ, తను నా భార్య ఊర్మిళ శర్మ సార్. మేము మేరట్ నుండి వస్తున్నాం సార్. మా అమ్మాయి పేరు మాయా శర్మ, ఢిల్లీలో ఓ చోట పని చేస్తుంది సార్. పోయిన వారం నుండి తను కనబడడం లేదు సార్. అంతేకాకుండా తనకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భయపడొద్దు. సింగ్, సార్ వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోండి. వాళ్ళ అమ్మాయి డీటెయిల్స్ కూడా తీసుకోండి. ఎస్ఐ రానాథ్ చెప్పి ఫాలో చేయమని ఓకే సార్. సార్ నా కూతుర్ని కనిపెట్టండి సార్. మీరు దిగులు పడద్దమ్మా. మీరు కంప్లైంట్ రాసివ్వండి, మీ అమ్మాయిని త్వరలో కనిపెడతాం. సరే సార్. వెళ్ళండి. సార్ ఈ నరేష్ ఉన్నాడే వాళ్ళ తమ్ముడు చెల్లెలు మంచోళ్ళు కాదు. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఈ కేసు గెలిచినప్పుడు ఆ నరేష్ శీతల్కి కార్ బంగ్లా ఇవ్వాల్సి వచ్చింది సార్. ఆ రోజు శీతల్ని నరేష్ భయంకరంగా బెదిరిస్తున్నాడు. ఈ డబ్బు నువ్వు అనుభవించలేవు, నేను నిన్ను అనుభవించకుండా చేస్తాను, వదలో నిన్ను. కానీ నరేష్ ఏం చెప్తున్నా డైవర్స్ కోసం శీతలే కోర్టుకు వెళ్ళిందని. అవును సార్, వాళ్ళే చేశారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు శీతల్ని భయంకరంగా టార్చర్ చేశారు. దాన్ని తలుచుకుని వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఏం చేయగలము? నేను ఒక లాయర్ని సార్. ఫ్యామిలీ కోర్టులో మొగుడు పెళ్ళం గొడవలకి నేను చాలా చూశాను సార్. కానీ శీతల్ నాతో చెప్పింది నేను షాక్ అయిపోయాను. మాకు పెళ్ళైన వెంటనే పని మనుషులందరూ బయటికి పంపించాడు. అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదానే పనిచేశాను. ఇంటి పని చేస్తాను, అన్నం చేస్తాను, కానీ సంతోషపడడు. తను డైలీ నన్ను చిత్రవదం చేయాలని నేను పని చేస్తూ ఉంటే అంతలో వంకర కనిపెడతాడు. అది మాత్రం కాకుండా ఇది ఏంటది? సాంబారా లేకపోతే నీళ్ళ? రోజు వెజ్ తిని తిని నా తల పగిలిపోతుంది. రోజు నాకు చికెన్ మటన్ అయితే చేసేవాళ్ళరా ఏంటి? వదిన ఈ రొట్టి కూడా చాలా పచ్చిగా ఉంది. మాయా నీకు అసలు వంట చేయడం రాదా? మీ అమ్మ నీకు నేర్పించలేదా? ఏమండి అది నీ అన్నం బాగానే చేశాను. ఇదిగో ఇదేనా నువ్వు వంట చేసే పద్ధతి? వెజ్జి తినడంలో నీకు ఏం సమస్యమా? మీ సంతోషాని కోసం హనీ మనిషిని చంపాలా ఏంటి? ఇది చూడండి, నేను చేసింది బాగలేదంటే నన్ను ఒంటరిగా తీసుకెళ్ళి చెప్పుండొచ్చు కదా. అయితే మీ తమ్ముడు చెల్లి ముందు చెప్పి నన్ను ఆశ్చర్యం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అక్క తమ్ముడు అంటే ఏంటి? నీకు కరెక్ట్నే చెప్తున్నా. మీ ముగ్గురు నా గురించి దిగులు పడకుండా ఎగతాలు చేస్తూనే ఉన్నారు, నన్ను ఆశ్చర్యం చేస్తూనే ఉన్నారు. నువ్వు మళ్ళీ నోరు తెరిచావంటే నాలుగు కోసేస్తా. వెళ్ళు. అయ్యో, నేను చెయ్యి తీయాలా? వదిన నా చెయ్యి అయితే ఇప్పుడు తీయమంటున్నారు కదా, కానీ సాయంత్రం అన్నీ ఇంకొకరు తీసుకొస్తున్నారు కదా, అది మీకు తెలుసా? అతని చెయ్యిని మీరు తీయమని చెప్పగలరా? ఏంటి నరేష్ మీకు పని అవ్వాలని నా ఆఫీసర్తో పడుకోమని చెప్తున్నారు? నరేష్ నేను నీ భార్య. అరవుగో, నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక బిల్డర్ని, నువ్వు ఒక గల్లీలో ఉండేదానివి. ఇదంతా ఒక ప్రేమ అనుకుంటున్నావా నువ్వు? ఇచ్చుడు, నువ్వు కొంచెం అందంగా ఉండటం వల్ల నేను ప్రేమించేలాగా నేను నటించాను. ఇచ్చుడు, నేను చెప్పింది విను. ఎక్కువ బిల్డప్ చేయకుండా తొందరగా రెడీ అవ్వు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు వాళ్ళని బాగా సంతోషపెట్టాలి. నువ్వు అలా చేసావంటే 50 కోట్ల కాంట్రాక్ట్ మనకే వస్తుంది. నేను చెప్పింది చేసి అంతే, వెరీ సింపుల్. లేదు, ఖచ్చితంగా ఇలాంటి విషయం నేను చేయను. ఏమన్నావు? అన్నయ్య ఏం చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు? ఆఫీసర్ మూడు మొత్తం స్పాయిల్ అవుతుంది తన మొహం ఇలా ఉందంటే. ఇంకా కాంట్రాక్ట్ మన దగ్గర నుంచి పోతుంది. చెప్పు దీనికి. తొందరగా రెడీ అవ్వమని చెప్పు, లేదంటే చచ్చిపోతావు. వదినా నువ్వు కొంచెం రెడీ అవ్వు ఇప్పుడు. Cheers. ఇదిగో డార్లింగ్, తాగు. అరే తాగు చెప్తున్నాం కదా. Cheers. I hope enjoy the evening. డార్లింగ్, నువ్వే నాకు బంగారు గుడ్లు పెట్టే బాత్. ఈ చూడు, తినే మనల్ని మొత్తం ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్ళబోతుంది. ఈ చూడు, నా ఏ ఒక్క కాంటాక్ట్ నన్ను వదిలి వెళ్ళడానికి నేను అనుమతించను. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు మాకు ఇబ్బందే లేదు. మనిద్దరికన్నా ఒక బిడ్డ కావాలని చెప్పాను సార్. ఏంటి పిల్లలా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నరేష్ మనకి పెళ్ళై 8 months అయిపోయింది. ఇంకా మనం బిడ్డని కనుక్కోలేదంటే ఏం అర్థం? నీకు ఇంకేం పని లేదా? నువ్వు బిడ్డను కంటానికి నేను అనుమతించను. నాకు బిడ్డ కన్నా డబ్బే ముఖ్యం. నా బిజినెస్ అంతే, అర్థమవుతుందా? నరేష్, నేను చెప్పింది ఇకపై దీని గురించి ఏం మాట్లాడకూడదు. చల్ జరుగు. మనం ఒక ప్లాన్ వేయాలి, లేకపోతే పని లేకుండా పోతుంది. ఈ పోలీస్ వాళ్ళు డబ్బులే తీసుకోవట్లేదు. సరే, నేనేదో ఒక ఐడియా చేస్తాను. చూడు, ఒక పోలీసు వాడు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు వాడిని సంతోషపెట్టాలి. నేను ఇంక మీద ఇలాంటి విషయాన్ని చేయను. ఒకవేళ నేను ఇవన్నీ చేయాలని నువ్వు ఫోర్స్ చేసావంటే నేను ఖచ్చితంగా పోలీస్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. ఏమన్నా?
దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఇలాంటి విషయాల్ని చేయడానికి నాకు అసలు ఇష్టం లేదు. నా హస్బెండ్ కోసం నేను ఇక్కడ ఉన్నాను. ఆయనకి బిజినెస్ కి ప్రాఫిట్ కావాలి. మీరు ఒక పోలీసుడే కదా, దయచేసి నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. నాకు డ్యూటీకి వెళ్ళడానికి టైం అయింది, త్వరగా రా, త్వరగా వచ్చి పడుకో. నరేష్ ఒక పెద్ద ఫ్రాడు, నీకు వాడు డబ్బులు ఇవ్వలేదా ఏంటి? శీతల్ పోలీస్ దగ్గర మాట్లాడింది రికార్డ్ చేశాడు సార్. అది ఇంటికి వెళ్ళి నరేష్కి చూపించింది. ఆ పోలీస్ ఏం చెప్పాడంటే నరేష్ శీతల్ని టార్చర్ పెట్టి ఒప్పించాడంట. ఆ రికార్డింగ్ విన్నప్పుడు నరేష్ ఏం చెప్పాడు? అది ఏంటంటే సార్, శీతల్ బర్త్డే ఈవినింగ్ వాళ్ళు ముగ్గురు కలిసి శీతల్కి ఒక సర్ప్రైజ్ పార్టీ ఇద్దాం అనుకున్నారు. వాళ్ళు ఎందుకు చేశారంటే ఆ రికార్డ్ని డిలీట్ చేయడానికి కోసం. కానీ శీతల్ నరేష్ దగ్గర నుంచి డివోర్స్ ఎలా అయినా తీసుకోవాలని ఇదిగా ఉంది. రికార్డింగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అది నరేష్ దగ్గర ఉంది సార్. అది వచ్చి వాళ్ళ డివోర్స్ని వాళ్ళు ఒప్పుకోవడం వల్ల శీతల్ వాళ్ళు తీసిన రికార్డింగ్స్ అంతా నరేష్కే తిరిగి ఇచ్చేసింది. వాడు అది డిలీట్ చేశాడు. అది కాకుండా నరేష్కి ఎదురుగా ఏ ఎవిడెన్స్ లేదు సార్. ఆ పోలీస్ వాడి పేరేంటి? సార్ అది మీ దగ్గర చెప్పకూడదని మీకు బాగా తెలుసు. కానీ శీతల్ ప్రకారం చూస్తే తను చాలా కష్టాలు పడే ఈ ప్లేస్కి వచ్చింది సార్. సార్ తను చంపిన వాళ్ళని త్వరగా పట్టుకోండి సార్. పోలీస్ దగ్గర శీతల్ యొక్క 2 ఫొటోస్ ఉన్నింది. కానీ 2 ఫొటోస్ చాలా డిఫరెంట్గా ఉన్నది. ఫస్ట్ ఫోటో లట్టా ఫ్యామిలీతో డ్రా చేసిన ఒక చాలా కోపమైన ఒక అమ్మాయి. రెండోది ఏంటంటే ఒక మగాడి చేతిలో అమ్మాయి ఫేస్ చేసిన టార్చర్. అది ఏంటంటే తన మొగుడు వల్ల ప్రాస్టిట్యూషన్కి వెళ్లాల్సిన ఒక ఫోటో. ఈ 2 ఫొటోస్లో శీతల్ యొక్క నిజమైన ఫోటో ఏది? అదే నేను ఏం చెప్తున్నానంటే ఈ పోలీస్కే చాలా కష్టమైన కేస్. సార్ లతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ కాబట్టి వాళ్ళకి అందరూ తెలుసు. వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తుంటే రౌడీల పేరే ఎక్కువగా ఉన్నాయి సార్. వాళ్ళకి అగేన్స్ట్ గా మోసం చేసిన కేసులు ఉన్నాయి సార్. మొబైల్ లొకేషన్ చెక్ చేశారా? అవును సార్. ఈ నెల 10వ తారీఖు వాళ్ళ ముగ్గురు లొకేషన్ శీతల్ ఇంటి పక్కనే ఉంది సార్. మిశ్రా లడ్డా ఒక ఫేమస్ అయిన బిల్డర్. అందువల్ల అతను అన్ని పనులు పూర్తి చేస్తానికి తను ఖచ్చితంగా రౌడీని ఏర్పాటు చేస్తుంటారు. వాళ్ళని రౌండప్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి నిజం కక్కించవచ్చు సార్. ఇన్స్పెక్టర్, ఆ హంతకుడు కోసం మీరు నన్ను వచ్చి డిస్టర్బ్ చేయకండి. నేను తను చంపలేదు సార్. నన్ను డివోర్స్ చేసిన తర్వాత తనకున్న లవర్స్లో ఎవడో ఒకటి చంపుంటాడు. తన నెంబర్ 1 ఫ్రాడ్. ఇంకా ఎందుకు పనికి రానిది? మీరు ఎలాంటి వాళ్ళని నా ఎన్క్వైరీలో తెలుసుకున్నాం. వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటే మీరు ఎందుకు కారు, డబ్బు, ఇల్లుని సెటిల్మెంట్ గా ఇచ్చారు? కోర్టులో ప్రూవ్ చేసి ఉండొచ్చు కదా. అదేంటంటే నేను బయటికి చెప్పలేనంతలాగా తను ఒక విషయాన్ని పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది. ఒక పోలీస్ వాడితో పడుకోమని చెప్పారు. అది తను రికార్డ్ చేసి పెట్టింది. అది అబద్ధం అంటున్నారా? ఏ రికార్డు గురించి చెప్తున్నారు? నేను ఈ ఫోటో గురించే చెప్తున్నాను. అంటే ఈ ఫోటో మీరు ఏమంటున్నారు? ఈ ఫోటో ఫేక్ అంటారా? నేను ఎలా చెప్పానా ఫేక్ అని? నేను ఆ అమ్మాయితో ఒకటిగా ఉన్నానన్నది నిజమే సార్. కానీ ఈ ఫోటో ఎవరు తీశారనేది, ఇది ఎలా సీత దగ్గరికి వెళ్ళిందని కూడా నాకు తెలియదు. ఎవరా అమ్మాయి? అది నాకు తెలియదు సార్. నేను ఒక కాన్ఫరెన్స్ కోసం వెళ్ళినప్పుడు తను అక్కడ చూశాను. మేము ఇద్దరు అక్కడ కొంతసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత తను నన్ను రూమ్కి రమ్మని చెప్పింది. ఈ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ తెలీదు. నరేష్ అబద్ధం చెప్పినట్టు తెలియట్లేదు. తను చెప్పేదంతా శీతల్ లారీకి ఆపోజిట్గానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరిని తెలుసుకో. ఈ ఫోటోని ఎవరు తీశారు, అంతేకాకుండా డైవర్స్కి అప్లై చేసినప్పుడు ఈ ఫోటో వాళ్ళ చేతికి ఎలా దక్కిందో కనిపెట్టండి. సార్ 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 మేము కంప్లైంట్ ఇచ్చి 2 రోజులు అవుతుంది. మా అమ్మాయి ఇప్పటిదాకా ఇంటికి రాలేదు సార్. మీ కేసుని ఎస్ఐ రాణా గారు చూస్తున్నారు. రాణా ఎక్కడా? సార్ రానా సార్ ఒక కేసు పని మీద బయటికి వెళ్ళారు. సరే నాతో రండి. మెల్లగా. ఒక నిమిషం అది ఇవ్వండి. ఇదెవరు? సార్ తనే సార్ మా అమ్మాయి మాయా శర్మ. సార్ మా అమ్మాయి మాయా శర్మ ఈ నెల 7వ తేదీ ఢిల్లీ నుండి దుబాయ్కి పనికి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళింది. ఇది చూడండి సార్, నాకు దుబాయ్ నుంచి ఫోటోలు కూడా పంపించింది. కానీ కాల్ చేస్తే వెళ్ళడం లేదు సార్. తను మాకు కాల్ చేయలేదు సార్. సార్ ఓ 2-3 రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేస్తుందని మేము అనుకున్నాం. కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. అందుకని మేమిద్దరం మీరత్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అక్కడికి వెళ్ళాం సార్. వాళ్ళే మమ్మల్ని ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. మాయా ఢిల్లీలోనే పనిచేసేది. ఢిల్లీలో మాయా ఏం చేస్తుంది? సార్ మార్కెటింగ్ కి సంబంధించిన పని చేస్తుండేది సార్. అంతా బాగానే జరుగుతుంది. తను ఢిల్లీలో ఒక ఇల్లు కూడా తీసుకుంది. మాకు డబ్బులు కూడా పంపిస్తుండేది. మమ్మీ నేను డబ్బులు పంపించాను, అది చెక్ చేశారా? సార్ అంటే ఈ నెల 7వ తేదీ తను పని మానేశానని మాకు మెసేజ్ చేసింది సార్. దుబాయ్లో కొత్త పని దొరికిందని మాతో చెప్పింది. తను దుబాయ్కి వెళ్ళడానికి ముందు మమ్మల్ని అసలు కలవనే లేదు సార్. ఎక్కడ ఏ కంపెనీలో పనిచేశారు ఆవిడ? సార్
మేము దాని గురించి తను ఎప్పుడూ అడగలేదు సార్. సరే, ఇప్పుడు మీరు బయలుదేరండి. మిశ్రా, మాయా 2 నెలల కాల్ రికార్డ్స్, తన మొబైల్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. సోషల్ మీడియా, ఈమెయిల్ అకౌంట్స్ అన్నిటినీ కంప్లీట్గా చెక్ చేసి చూడండి. సార్ నరేష్ కాల్ రికార్డింగ్ లో ఉన్న ఆ రౌడీలని మేము తీసుకొచ్చాం సార్. సార్ మేము కూలీ పని చేసుకున్న వాళ్ళ రౌడీలవం కాదు, మేము ఫ్యామిలీ కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటాం. నరేష్ కోసం చేసిన మీరు హత్యలన్నీ చిన్న చిన్న పనులా ఏంటి? ఆలోచించి సమాధానం చెప్పాలి, అర్థమైందా? ఇదిగో ఇతను ఉన్నాడు కదా, ఇతని దగ్గర నిజం చెప్పకపోతే ఇతను చిత్త కొట్టి మీ దగ్గర నిజం కక్కిస్తాడు, అర్థమైందా? ఆలోచించుకోండి. సార్, మేమిద్దరం మిస్టర్ నరేష్ కోసం ఈ పని చేసాం సార్. ఏంటా పని? పబ్లిక్ ని బెదిరించి వాళ్ళ ఇల్లు ఖాళీ చేపించడమే సార్ మా పని. ఇలా చూడండి, బాగా ఆలోచించి చెప్పండి. సార్ అదేంటంటే అతని కోసం మేము అమ్మాయిలను కూడా పంపిస్తాం. ఈ అమ్మాయి తెలుసా? తెలియదు సార్. తెలియదు సార్, మేము ఇంతవరకు ఈ అమ్మాయిని అసలు చూడలేదు. శీతల్ చాలా అందంగా ఉంది కదా, అందంగా ఉన్నారు కదా? అవును సార్. లేదు సార్, అదే అదే నేనేం చెప్తున్నానంటే ఆయన సేటి గారి భార్య సార్. ఎందుకు చంపారు? నరేష్ చంపమన్నాడా? లేదు సార్, మేము చంపలేదు. ఓ సార్, మేమెందుకు సార్ వాళ్ళని చంపాలి? చంపకపోతే ఎవరు చంపారు? ఎవరు హత్య చేస్తారో మాకేమీ తెలియదు సార్. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఎలాంటి సంబంధం లేదా? మిశ్రా, మీ పని ప్రారంభించండి. మీరు కొట్టే కొట్టుడులో వాళ్ళు నిజం చెప్పాలి. సార్ కొట్టకండి. సార్, మాయా 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్కి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారు సార్. ఆవిడ 7వ తారీఖు 10 గంటలకి ఆన్లైన్లో చెక్ చేశారు సార్. అలా అయితే వాళ్ళు దుబాయ్కి బయలుదేరారు. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది సార్, కానీ ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు, ఫ్లైట్ ఎక్కలేదు. టికెట్ కొన్నారు, ఆన్లైన్లో చెకింగ్ కూడా చేశారు, కానీ ఫ్లైట్లో వెళ్ళలేదు. ఒకవేళ లాస్ట్ మినిట్లో ప్లాన్ మార్చింటారా? లేకపోతే వేరెవరన్నా ఆశ్రయం ఇచ్చిండొచ్చు కదా. కానీ ఈ 2 వైపులా చూస్తుంటే దుబాయ్ నుంచి తీసిన ఫోటో వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా పంపించారు? సార్, నేను కనుక్కున్నాను. ఆ ఫొటోస్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి పంపించేందుకు కారణం తను దుబాయ్లో సేఫ్గా ఉందని వాళ్ళకి ఒక నమ్మకం కోసం. మాయా డీటెయిల్స్ని అన్ని పోలీస్ స్టేషన్. ఓకే సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎస్ఐ మిస్టర్ స్పీకింగ్. ఓకే సార్, ఫరీదాబాద్ పక్కనున్న అడవిలో మాయా ఏజ్లో ఒక అమ్మాయి బాడీ ఉంది సార్. మన టీం అది కనిపెట్టారు సార్. మనం వెళ్ళి ఐడెంటిఫై చేయాలి. మాయా పేరెంట్స్ని రమ్మని చెప్పండి. సార్. సార్, సూట్ కేసులోనే అలాగే బాడీ దొరికిన చోట ఎలాంటి ఆధారం దొరకలా. సార్, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు యూసఫ్ అని ఒక బ్లాక్ మెయిలర్ ని పట్టుకున్నారు. వాడి ఫోన్ లో శీతల్ యొక్క న్యూడ్ పిక్చర్స్ దొరికాయి. ఈ ఫోటో ప్రతిభ సార్ నాకు పంపించింది. ప్రదీప్ లటానా? అవును సార్. వాడు మీకు ఎలా తెలుసు? సార్, అది వచ్చి నేను ఆన్లైన్లో ఫోర్జరీ పని చేస్తున్నాను సార్. అప్పుడు నాతో పనిచేస్తున్న ఒక అమ్మాయి ద్వారా ప్రతి పరిచయం అయ్యాడు సార్. అది తను ఎవరైనా ఎంక్వైరీ చేసిన తర్వాత తను ఒక బాగా డబ్బు ఉందని అర్థమైంది. మేము ఆ ప్రతిభను పట్టుకొని తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాము సార్. ఆ తర్వాత మేము వాడిని ఏటీఎం లాగా వాడుకున్నాము సార్. సార్, నేను యూసఫ్కి ఎప్పుడు డబ్బులు ఇస్తాను. ఒకరోజు అతనికి డబ్బులు ఇవ్వలేకపోయాను. వాడు ఏం చెప్పాడంటే మీ కుటుంబంలో ఉన్న ఫీమేల్స్ యొక్క న్యూడ్ ఫొటోస్ పంపిమని చెప్పాడు. నువ్వు వాడికి ఒక ఫోటో పంపించావా, ఎక్కువ పంపించావా? సార్ చెప్పు. సార్, నేను ఇంకొక ఫోటో కూడా పంపించాను. నేను అడిగే ప్రశ్నలకి మర్యాదగా నిజం చెప్పాలంతే. నరేష్ బిజినెస్ విషయంగా, కాంట్రాక్ట్ విషయంగా శీతల్ మిగతా మగవాళ్ళ దగ్గర వెళ్ళి పడుకోమని చెప్పారా? సార్, శీతల్ వదిన చాలా మంచిది, కానీ నరేష్ అన్న సరిగ్గా చూసుకునేవాడు కాదు. నిషా, శీతల్ లాంటి ఒక అమ్మాయి నరేష్ కోసం చాలా కష్టపడింది. వాడు సంతోషంగా బయట తిరుగుతున్నాడు. మనం ఏం చేయాలంటే వాడి మీద రేప్ కేసు ఫైల్ చేయాలి. నరేష్ వాడు చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి. ఓకే సార్. శీతల్ కేసులో ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నాం, కానీ మాయా కేసులో ఎలాంటి సస్పెక్ట్ని కనిపెట్టలేకపోయాం. సార్, అదేమో నాకేమనిపిస్తోందంటే ఈ 2 కేసులకి కనెక్షన్ ఉంది సార్. అయ్యుండొచ్చు. సార్, మాయా ఫోన్ 30 తారీఖు స్విచ్ ఆఫ్ అయి ఉంది. మాయా కాల్ రికార్డ్స్ లో 2 నెంబర్లు దొరికాయి. ఒక నెంబర్ అనిల్ అనే ఫోటోగ్రాఫర్ సార్. అతనికి పాత ఢిల్లీలో ఫోటో స్టూడియో ఉందంట. 2వ నెంబర్ ఫేక్ ఐడీలో తీసుకున్నారు. మాయా ఆ నెంబర్ కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు. ఆ నెంబర్ 9వ తారీఖు నుండి స్విచ్ ఆఫ్ లో ఉంది, ఇంకా ఆన్ అవ్వలేదు సార్. సార్, మాయా తన కార్ 26 మార్చ్ రోజు ఒక ఏరో సిటీలో రూమ్ కూడా బుక్ చేసింది. అది కాకుండా తన ల్యాండ్ లార్డ్ కి మొత్తం డబ్బులు ఇచ్చి రూమ్ కూడా వెకేట్ చేసేసింది. కానీ తన ల్యాండ్ లార్డ్ కి తను దుబాయ్ వెళ్తోందని అస్సలు తెలియదు.
అదేంటంటే దుబాయ్కి వెళ్తానికి టికెట్ బుక్ చేశారు, రూమ్ బుక్ చేశారు, కానీ దుబాయ్కి మాత్రం వెళ్ళదు. ఓకే సార్. మనం ముందు ఫోటోగ్రాఫర్ని పట్టుకోవాలి, వాడికి మాయాకి కనెక్షన్ ఏంటో తెలుసుకోవాలి. ఇంకా ఫేక్ నంబర్, ఆ నంబర్ గురించి ఏదైనా వివరాలు దొరుకుతాయేమో చూడండి. అది ప్రీపెయిడా పోస్ట్ పెయిడ్ అని విచారించండి. సార్ ఇలా చూడు, నువ్వు తీసిన ఫొటోస్ అన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. ఇలా చూడు, ఈ పని మాయా చేసిందా వేరెవరన్నా చేశారా? తను మాత్రమే సార్ ఇచ్చేసింది. అన్ని డీలింగ్ తనే ఫోన్ చేసి తనే చూసుకుంటుంది. ఇంకా పేమెంట్? నాకు పేమెంట్ క్యాష్గా ఇస్తుంది, అంతా తనే చూసుకుంటుంది. అంటే మహేష్ నౌకలు నాతో మాట్లాడతారు. అతను డబ్బులు ఇచ్చాక మాయ దగ్గర మాట్లాడి వెళ్ళిపోతాడు ఆయన. మాయా కాల్ రికార్డ్స్లో మహేష్ నెంబర్ ఉందో చూడండి. సార్ సో మహేష్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది. వాడిని అరెస్ట్ చేయండి. చెప్పరా చెప్పరా, ఏంటి చెప్పరా? మాయమ్మడు ఏం చెప్తారు నేను అది చేస్తాను సార్. ఆమె ఏం చెప్తారంటే పబ్లిక్లో పొట్లాన్ని డెలివరీ చేయమని చెప్తారు. అనిల్ అని ఒక అతను మీట్ అయ్యాను సార్. ఆయన ఎవరు, ఎటువంటి వాడు, ఎక్కడ ఉంటాడని నాకేమీ తెలియదు సార్. నువ్వు కుక్కలాగా విశ్వాసంగా ఉన్నావు అంతే కదా? ఇలా చూడు, మాయాని ఎవరో హత్య చేశారు. నువ్వు నోరు తెరవకపోతే జైలుకి వెళ్తావు. నీ ఫోన్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్ అన్నీ మా చేతిలో ఉన్నాయి. ఈ నెల 6వ తారీఖు మాయా ఉన్న హోటల్కి వెళ్ళావు. మీరు హోటల్ని చుట్టూ వచ్చావు. మరుసటి రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మాయా దుబాయ్కి వెళ్తున్నప్పుడు నువ్వు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళావు కదా? సార్ ఎందుకు సార్ ఇందులో దిగిస్తారు సార్? ఆమె ఏం చెప్పిందో నేను అది మాత్రమే చేశాను సార్. అదే కదా నేను అడుగుతున్నాను నిన్ను, ఏం చేశావు? 6వ తారీఖు మార్చ్ మాయామని నేను హోటల్లో డ్రాప్ చేశాను సార్. నువ్వు మాయాని డ్రాప్ చేసినప్పుడు ఒంటరిగా ఉన్నారా? అవును సార్. తన దగ్గర లగేజ్ ఉందా? లేదు సార్, ఆవిడ దగ్గర ఒక బ్యాగ్ మాత్రమే ఉంది. నేను ఆవిడని హోటల్లో వదిలిపెట్టిన తర్వాత నేను నా బండిని తీసుకొని నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిపోయాను సార్. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు వచ్చి పికప్ చేసుకోమని చెప్పారు సార్. అప్పుడు వచ్చి పికప్ చేసుకున్నాను సార్. సార్ మేడం రాలేదు సార్? అరే మహేష్, నేను నీతో చెప్పడం మర్చిపోయాను. తను అయితే 2 o'clock ఫ్లైట్కే దుబాయ్కి వెళ్ళిపోయింది. సరే ఊరికే ఉన్నావు కదా, రా వెళ్దాం. సరే సార్. నీ దగ్గర ఒకటి అడుగుతున్నాను, కొద్ది రోజుల ముందు తను ఏదైనా వ్యత్యాసంగా ప్రవర్తన చూసావా? అవును సార్, కొన్ని రోజులకు ముందు ఆయన ఒకరితో ఫోన్ చేసి మాట్లాడారు సార్. ఇక్కడ చూడండి, ఆ పార్సల్కి నేను 1.5 lakh ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆ వర్క్ని ముగించాలి. అవునండి, పనిని ముగించి నాకు ఫోన్ చేయండి. కానీ సార్ నేను అంత పెద్ద అమౌంట్ ఎవరికి ఇవ్వలేదు సార్. పార్సల్లో ఏముంది? అదేమీ నాకు తెలియదు సార్. ఇది ఎప్పుడు జరిగింది? సార్ అది మార్చి 10వ తారీఖు నేను కార్ కీ కోసం వెళ్ళినప్పుడు. మార్చి 10వ తారీఖు ఆ విజయ్ మొబైల్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్ చెక్ చేయండి. సార్ ఈ సంఘటనకి ముందు రోజు విజయ్ నవీన్ అనే అతనికి కాల్ చేసి మాట్లాడారు సార్. వీడు చెప్పేది చేశాను సార్ నేను. వీడు చెప్పేది వినటానికి నువ్వు ఉన్న పాలు తగ్గే పిల్లడువా? ఆ తర్వాత నువ్వు సార్ నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు. నోర్మి, నువ్వు ఏం చేయకపోతే మమ్మల్ని చూసేందుకు పారిపోయావు. చెప్పు సార్. అదేంటంటే నేను ఒక పని చేయలేదు, నేను తన కోసం 3 పనులు చేశాను. విజయ్ నాకు ఫోన్ చేసి తను వెళ్ళి చూడమని చెప్పాడు. నేను వీడితో అక్కడికి వెళ్ళాను సార్. అదొక అడవిలో వేసేసాం సార్. మాయాని చంపడమే నీ మొదటి పని కదా? రెండోది ఆ బాడీని డిస్పోజ్ చేయాలి. మూడోది ఏంటి పని? మూడోది శీతల్ని మర్డర్ చేశాం సార్. ఏంటి? నా యొక్క ప్లానింగ్ ఎలా ఉంది చూసారా? మీ ఆలోచన నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేశారు? మాయని చెప్పడానికి కోసమే. విషయం ఏంటంటే అది ఈ డివోర్స్ సంబంధించిన విషయాలలో మేము క్లయింట్ కోసం అయితే జీవనాంశ డబ్బులు ఎక్కువగా దొరకడం కోసం మేము తప్పుడు దారులని ట్రై చేస్తాము. వాళ్ళని మేము కన్విన్స్ చేస్తాము. ఆ తర్వాత తప్పుడు దోవలో మాకు చాలా డబ్బులు వస్తాయి ఎక్కువగా. డైవర్స్ కేసులు ఎక్కువగా డబ్బులు రాదని మీకు కూడా తెలుసు. సరే, మాయా తను ఇష్టపడే పని చేసిందా? అరే లేదు సార్, ఎవరు అంత ఈజీగా త్వరగా నమ్మరు. నేను తనని చూసి మిగతా మగాళ్ళతో పడుకునేలాగా యాక్ట్ చేయాలని చెప్పాను. తనని బ్రెయిన్ వాష్ చేశాను, తనని అర్థం చేసుకునేలా చేసి తనని ఒప్పించాను. తనని పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత ఒకరోజు నేను ఒక పని అని ఒకరోజు తనను ఫాలో చేసుకుంటూ వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే తనని ఏదో చేయాలని అనుకున్నాను. తర్వాత శీతల్ యొక్క కేసు మీద ఐడియా వచ్చింది. నేను డబుల్ గేమ్ ప్లే చేశాను. నేను మాయని నరేష్ దగ్గర పంపి ఈ కేసు ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నేను చెప్పాను. ఈ డబ్బులు పెట్టుకొని మన ఇద్దరు చాలా సంతోషంగా ఉండొచ్చని నేను చెప్పాను. నేను ఈ ఫొటోస్ యూజ్ చేసే శీతల్కి కార్, బంగ్లా అన్నీ తీసిచ్చాను.
నా యొక్క విజయాన్ని నేనే చూసుకోలేదు. నా యొక్క ఫీజుని ఎక్కువ చేసుకున్నాను. సో అందుకే నాకు శీతల్కి మధ్య గొడవ వచ్చింది. పోలీస్ దగ్గర వెళ్ళి చెప్తానని నన్ను బెదిరించింది. ఫ్యామిలీ కోర్ట్ బయట నరేష్, శీతల్ వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు గొడవ పెట్టుకున్నారు. ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోవాలనుకున్నాను. ఒకే టైంలో ఇద్దరిని చంపాలనుకున్నాను. మార్చి 7th నా దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్లో మాయాకి టికెట్ బుక్ చేసి తర్వాత ఆన్లైన్లో బోర్డింగ్ పాస్ ఇప్పించాను. మీ యొక్క ఇన్వెస్టిగేషన్లో మాయా నిజంగానే దుబాయ్కి వెళ్ళిపోతుందని నేను అనుకున్నాను. దాని తర్వాత మేము హోటల్ నుంచి వెళ్ళేక ముందు తను తాగే కాఫీలో నిద్ర మాత్రను కలిపి మిక్స్ చేశాను. దాని తర్వాత మా యొక్క ఫోన్ నేను తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి నేను దుబాయ్కి వెళ్తున్నాను, నేను దుబాయ్లో జాబ్ దొరికిందని మెసేజ్ చేశాను. ఆ తర్వాత దుబాయ్లో ఉన్నట్టు తన ఫొటోస్ తీసి పంపించాను. ఇంకా 2 రోజుల తర్వాత ఫోన్ పగలగొట్టేశాను. మాయా శీతల్ మర్డర్ కేసు ఛార్జ్ షీట్ రెడీ చేయండి. ఇతనికి ఖచ్చితంగా ఊరో లేకపోతే జైల్లో ఉండే అవకాశం ఉంది. ఇన్స్పెక్టర్, నేను ఒక లాయర్ అని మీకు తెలీదా? ఖచ్చితంగా నేను ఏదో ఒక ప్లాన్ చేసి ఈ కేసు నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ కేసు వల్ల ఒక మనిషి రూపంలో మృగం ఉన్నాడని బయటికి తెలుస్తుంది. శీతల్ ఒక సాధారణమైన జీవితం కోరుకునేలా చేసింది. కానీ నరేష్, విజయ్, మాయా డబ్బులు కాసపడి తప్పుడైన పనులను చేశారు. నేను మీ అనూప్ సోని మీ దగ్గర నుంచి విడిపించబోతున్నాను. క్రైమ్ పెట్రోల్ యొక్క కొత్త ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలవబోతున్నాను. ఆ తర్వాత మీరు మీ కుటుంబము సేఫ్గా ఉండండి, భద్రంగా ఉండాలి, అలాగే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత క్రైమ్ పెట్రోల్ అలర్ట్ని మీరు చూస్తూనే ఉండాలి. జై హింద్.